రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. సో బిగ్ బాస్ నిజంగా ఒకవేళ వెళ్తే ఎవరితో ఫస్ట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నావు ఇండస్ట్రీలో? బిగ్ బాస్కి ఒకవేళ వెళ్ళేటట్టు అయితేనా ఇండస్ట్రీ ఇన్ ద సెన్స్ మా జబర్దస్త్ side జబర్దస్త్ కావచ్చు, నీకు బాగా క్లోజ్ ఆది అయినా, సీన్ అయినా, రామ్ ప్రసాద్ అయినా, సుధీర్ అయినా. సుధీర్ అని ఎలాగో ఫోన్ ఎత్తారు కాబట్టి అది వేరే విషయం. ఆయనకి చెప్దాం అన్న అవ్వదు. ఓకే, బట్ ఇన్ కేస్ జబర్దస్త్ లో నేను చెప్పాలి అనుకుంటే ఆది అన్న అండ్ సీన్ అన్నకి చెప్తాను. నేను ఆదికి సీనుకే? ఇద్దరికే చెప్తాను. ఆదికి చెప్పు ఒకసారి. లేదంటే పోనీ సీన్ అన్నకి చేద్దాం. ఆ సీను చేయి. నేను ఎత్తలేదన్న. ఆదికి చేయి. ఆది అన్నకే చేయను మైదర్ అన్న. హాయ్ అన్న. మైదర్ అదే అన్న అతనితో మాట్లాడా అన్న. అదే మాట్లాడతాను అన్నారు. ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని చెప్తా అండి, రేపు కానీ ఎల్లుండి కానీ ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం అన్నారు. ఓకే ఓకే ఒకవేళ కుదిరినట్టు అయితే. అయితే అది కాదన్న, ఈ లోపు నాకు ఇంకో ఫోన్ వచ్చింది యాక్చువల్గా బీబీ టీం నుంచి. ఓకే వైల్డ్ కార్డ్కి కొంచెం కన్సిడర్ చేస్తున్నాము, ఇల్లబ్బా హ్యాపీగా. మీరు సపోర్ట్ ఉండాలన్న. షూర్ అబ్బా, నువ్వు కంపల్సరీ వెళ్ళు బయట. నేను మీ ఓటింగ్ వచ్చినప్పుడల్లా నేను వీడియో పెడతాను, నో ప్రాబ్లం. ఒకవేళ నువ్వు ఒక వీడియో పెట్టేసి వెళ్ళి అది కూడా మన దాంట్లో ప్రమోట్ చేద్దాం. థ్యాంక్ యూ అన్న. నీకు సంబంధించి ఏదన్నా ఒక అంటే నేను ఇలా వెళ్తున్నాను, నేను ఇలా నామినేషన్ లో ఉన్నాను, నాకు ఓట్ చేయండి అనేలాగా ఒక వీడియో, అలాగే నేను బాగా ఆడుతున్నాను సపోర్ట్ చేయండి అని ఒక వీడియో, 2 వీడియోలు చేసి పెట్టావంటే మనము నువ్వు నామినేషన్ లో ఉన్నప్పుడల్లా మనం సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేద్దాం. ఓకే అన్న. అంటే ఇంకా అది వాళ్ళు ఏమన్నారంటే 5th వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. అలేకేసి టిపికల్స్ ఆ పిల్ల వైరల్ అయింది ఆ మధ్య. అవునవును, ఆ పిల్ల, నేను, సింగర్ శ్రీతేజ్ ఒక ఆయన. సో కొంచెం అట్లా అనుకుంటున్నారు అనమాట. బట్ అదే వాళ్ళు ఏంటంటే ఇంకా అగ్రిమెంట్ అవ్వలేదు. బెటర్ అబ్బా, ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా ఆపర్చునిటీ లోపలికి వెళ్ళి. ఎందుకంటే నీకు ఆల్మోస్ట్ నువ్వు ఈ రివ్యూలు చెప్తూ అలాగే మిగతా అన్ని కాంటెంట్ల మీద కరెక్ట్ సిచ్యువేషన్స్ ఏం జరిగినా కూడా వాటి మీద నీకు ఒక ఐడియా ఉంది, వాటిని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. అలాంటిది నువ్వు హౌస్ లో మిగతా విషయాల మీద కూడా నీకు ఆ గ్రిప్ చాలా ఉంటది. కంపల్సరీ మంచి పాయింట్లు మాట్లాడగలవు కాబట్టి నీకు వర్కౌట్ అవుద్ది. వెళ్తే బెటర్. థ్యాంక్ యూ అన్న. అదే కొంచెం ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తోనే కొంచెం అదే అది వర్కౌట్ అవుద్ది. కొంతమందికి ఆ పాయింట్లు కరెక్ట్ గా దిగినాయి అంటే అవి ఎక్కుతుంది బాగా. కాబట్టి హ్యాపీ వెళ్ళొచ్చు నువ్వు. థ్యాంక్ యూ అన్న. డెఫినెట్గా ఒకవేళ కన్ఫర్మ్ అయితే మళ్ళీ ఒకసారి మీకు అప్డేట్ చేస్తాను. వాళ్ళు ఏంటంటే కొంచెం అంటే కన్సిడర్ చేస్తున్నాం, సో ఛాన్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మే అన్నట్టుగా చెప్పారు. షూర్, అందులో మా మాక్సిమం వాళ్ళు ఇంకా ఆ కాల్ వచ్చిందంటే మాక్సిమం ఆ కాల్ తీసుకుంటారు అండ్ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తారు వైల్డ్ కార్డ్ లో. నువ్వు హ్యాపీగా వెళ్ళు. ఆల్ ద బెస్ట్ అబ్బా. థ్యాంక్ యూ నువ్వు కూడా సపోర్ట్ చేయను వాళ్ళకి చెప్పు అన్న. ఇమాన్యులు నేను ఇద్దరం ఇంకా అట్లాగా. అంతే లోపల ఉన్నారుగా మన వాళ్ళు. రీతు కూడా ఉంది, రీతు కూడా తెలుసు. అందరూ కంఫర్ట్ గానే ఉంటారులే అన్న. థ్యాంక్స్ అన్న. ఓకే అబ్బా, ఆల్ ద బెస్ట్. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. బాయ్ అన్న. బాయ్ అన్న. మాకు కూడా సపోర్ట్ చేయండి. పెట్టేశాడా? ఇంకా ప్రాంక్ అని చెప్పలే. ఎందుకంటే యాక్చువల్గా కన్వర్జేషన్ ఎలా ఉన్నది అంటే ఇంకా లేదు, ఒకవేళ కన్ఫర్మ్ కాకపోయినా కూడా ఇంక ఇంతే కదా అన్నట్టుగానే ఉన్నది కదా. అందుకే కానీ ఎంత ప్లెయిన్ హార్టెడ్ తో చెప్తున్నారు. ఇది మళ్ళీ నేను దాన్ని మళ్ళీ స్పాయిల్ చేయాలనుకోలే. ఎందుకంటే ఆయన ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు చూడండి అన్న. ఇంకోటి చెప్పడం కూడా చూడు, వెళ్ళేటప్పుడు నువ్వు వీడియో చెయ్యి వెళ్తున్నానని చెప్పి నాకు చెబుతున్నారు అన్ని. సో డెఫినెట్ గా కూడా మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. గ్రేట్, అది చాలా గ్రేట్ పర్సన్స్ అన్న. ఆది అన్న, సీన్ అన్న, అసలు వీళ్ళు ఎంత సీన్ అన్న ఎత్తుంటే సీన్ అన్న నుంచి మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఇందరు మీరు. అట్లా ఉంటది. నాకు మంచి ఫ్రెండ్స్ కదా. అదే అంట, తెలుసు, మీకు కూడా తెలుసు కదా యాక్చువల్గా. సో నాకు ఆదిలో, సీనులో కానీ, ఆదిలో కానీ, రామ్ ప్రసాద్లో కానీ, ఆర్పీలో కానీ, చంటిలో కానీ, చంద్రన్నలో కానీ, వీళ్ళందరిలో నేను చేంజ్ ఏం చూడలే. అవును అన్న, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉంటారన్న, ఎంత పై స్థాయికి వెళ్ళినా కూడా. ఎందుకంటే ఇప్పుడు జబర్దస్త్కు సంబంధించిన ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ అన్నప్పుడు నేను ఖచ్చితంగా ఒక గెట్ టుగెదర్ లాగా నేను వెళ్తాను. మొన్న కూడా ధనరాజ్ అన్న కొడుకు బర్త్డే మేము అందరం కలిసాం. నాగబాబు గారు, అనసూయ గారు, రోహిణి గారు, మన ఆది, గెటప్ సీను, రామ్ ప్రసాద్, దొరబాబు, అందరం ఒక 2-3 hours కూర్చున్నాం హ్యాపీగా. అంటే ఒక ఫ్యామిలీ లాగా ఉంటుంది అట్మాస్ఫియర్. అది తర్వాత కొంచెం బాగా
ఈ షోలలో డివైడ్ అయిపోయి డివైడ్ అయిపోయి ఒకరు ఒక్కో కొంచెం, సైడ్ వెళ్ళిపోయారు, ఒకరు ఈస్ట్ ఒకరు వెస్ట్ అన్నట్టు వెళ్ళిపోయారు. కానీ అదే లవ్ అదే అలాగే. కంటిన్యూ చేస్తున్నారు అందరు, అదే ఫ్రెండ్షిప్ కూడా సూపర్. మహిదర్ ఇలానే హ్యాపీగా ఇప్పుడు నువ్వు పెట్టిన బిజినెస్ కూడా సక్సెస్ అవ్వాలి. అండ్ నిజంగా చాలా మందికి మంచి రైటింగ్ స్కిల్ ఉంటే నేను అది పీకేస్తా ఇది పీకేస్తా ఆ సినిమాకి రాస్తా ఈ సినిమాకి రాస్తా అని బిల్డప్ చేయకుండా నేను ఉన్న దాంట్లోనే హ్యాపీగా యూట్యూబ్ కాంటెంట్ చేసుకుంటూ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలన్నా అశ్విన్ అన్న అసలు ఎన్నిసార్లు అడిగారు అసలు రైటర్ గా రారా ఇండస్ట్రీకి అని చెప్పి. అశ్విన్ అన్న హీరో హీరో అశ్విన్ బాగా ఎంకరేజ్ చేస్తారు ఆయన కూడా, చాలా ఎంకరేజ్ చేస్తారు అసలు, చాలా మంచిగా మాట్లాడతారు. బట్ లేదన్నా నాకు ఇటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పా. సో దర్ఫీ మహిదర్ పెట్టారు వైజాగ్లో. సో అందరూ కూడా సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా, లేకపోతే వైజాగ్ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా దర్ఫీ అని మ్యాప్లో కొట్టుకుంటూ వస్తుంది కదా, దర్ఫీకి వెళ్ళి ఒకసారి విజిట్ చేసి టేస్ట్ చేయండి. సో వెరీ సూన్ దీని ఫ్రాంచైజెస్ కూడా వేరే ఆల్ ఓవర్ తెలుగు స్టేట్స్ వస్తాయి. సో అప్పుడు ప్రతి స్టేట్ లోనే విజిట్ చేయొచ్చు, ఇంకా ఓ సూపర్. ప్రతి సిటీలోని ప్రతి డిస్ట్రిక్ట్. హైదరాబాద్ లో నీకు ఫ్రాంచైజ్ ఏది కావాలన్నా హెల్ప్ నన్ను అడుగు, నేను చేసి పెడతాను. సో డెఫినెట్ గా మంచి లైఫ్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది నీకు, మంచి విజన్ ఉంది, అంతకు మించి మంచి క్యారెక్టర్ ఉంది. సో ఆ క్యారెక్టర్ అలానే ఉంచుకో, ఎదిగే కొంది అంత ఒదుగుంటేనే లైఫ్ లో బ్యాలెన్స్డ్ గా లైఫ్ అలా బ్యాలెన్స్. కొంచెం రాగానే బిల్డప్ ఇచ్చాము అంటే కథ ఎంత ఫాస్ట్గా పైకి ఎదుగుతామో అంతకన్నా ఫాస్ట్గా వచ్చి కింద పడిపోతాం. సో నేను చాలా మందిని చూశాను కళ్ళతో, ఇప్పుడు చూస్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరికి నేను ఎందుకు చెప్తా, ఎదిగే వాళ్ళకి అక్కడి నుంచి మేము వచ్చాం కాబట్టి మాకు ఆ పెయిన్ తెలుస్తుంది. సో ఇలానే ఉంటూ అందరిని ఎంకరేజ్ చేస్తూ అందరితో మంచిగా ఉంటూ మంచి వ్యక్తిగా అనిపించుకోవటమే జీవితానికి ఉన్న ఒక మెయిన్ గోల్. అదే మెయిన్ లైఫ్ గోల్, బీ ఏ గుడ్ పర్సన్ అంతే. సూపర్, థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ మహిదర్. థ్యాంక్ యూ సో మచ్.